హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఇదేంటంటే ఇది గురువారం వీడియో అనమాట. డ్యూటీ నుంచి అయితే హాఫ్ డే పర్మిషన్ పెట్టి వచ్చేసానండి. ఎందుకంటే ఇంకా శ్రావణ శుక్రవారం కదా, అది కూడా కాకుండా వరలక్ష్మి వ్రతం కదండి. ఆల్మోస్ట్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకొని కూడా ఒక 4 years అవుతుందన్నమాట. ఇంక బాబు పుట్టిన తర్వాత అప్పటి నుంచి నేను చేయలేదు. చిన్న బాబు పుట్టిన తర్వాత విక్కీ అండి. ఇంకా సరే ఈసారి ఏం చేసుకుందాంలే అని చెప్పనేసి, ఈసారి ఏంటంటే కొంచెం పర్వాలేదు కదా, అంటే ఎక్కడైనా కూర్చోరన్నప్పుడు కూర్చుంటాడు కదా. అంతకుముందు ఏంటంటే అలా కాదు, అన్ని కలిపెడితే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొంచెం భయం ఉందనమాట. అందువల్ల నేనేంటంటే చేసుకుందాంలే అని చెప్పనేసి ఇంకా వచ్చేసాననమాట. డ్యూటీ నుంచి అయితే లీవ్ కూడా పెట్టేస్తానండి. యాక్చువల్గా అయితే మాకు శ్రావణ శుక్రవారం రోజు హాఫ్ డే, అంటే 12 దాకా ఉంటుందన్నమాట. అయినా కానీ మార్నింగ్ చేసుకుంటే పూజ బాగుంటుంది కదా. ఇంకా నైట్ అంటే ఈవినింగ్, ఒకవేళ ఆఫ్టర్నూన్ వచ్చినా కానీ 12 నుంచి ఇంకా ఈవినింగ్ అంటే ఇంకా నైట్ అయిపోతుంది అనమాట. ఎందుకులే ఇంకా మార్నింగ్ చేసుకుందాంలే అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా లీవ్ అయితే తీసుకున్నాను. ఇంకా వంట రూమ్ అయితే డీప్ క్లీన్ చేద్దాంలే అని చెప్పని చాలా రోజులు అవుతుందండి. ఇంకా మొత్తం కాదు, ఇదిగో ఈ షింక్ ఏరియా దగ్గర అయితే నీట్గా క్లీన్ చేద్దాంలే. ఈ స్టవ్ వల్ల నాకేంటంటే కొంచెం క్లీనింగ్ పైన టైల్స్ దగ్గర కొంచెం కష్టం అనమాట. అందువల్ల ఏంటంటే ఇంకా మొత్తం ఈ షింక్ దగ్గర ఈ స్టవ్ అంతా ఇటు సైడ్కి పెట్టేసి, ఈ స్టవ్ ఏంటంటే కరెక్ట్గా ఉంటుందండి ఆ బండకి. అందువల్ల ఏంటంటే కొంచెం తొడవడం కూడా కష్టం అనమాట. ఫస్ట్ తీసుకునేటప్పుడేమో నాకు 4 కావాలి స్టవ్‌లు అని చెప్పన్నట్టు తీసుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత అయితే దానివల్ల కూడా యూజ్ ఉందిలెండి. ఒక్కోసారి ఎప్పుడైనా పనులు ఎక్కువ పడ్డానా కానీ, అంటే టైం అవుతున్నా కానీ ఆ 4 స్టవ్‌లయితే వాడతాననమాట. ఇంకా అలాగా. అయితే ఇక్కడేమో ఇదంతా ఇటు సైడ్ పెట్టేసా. దాని పైనవన్నీ బండ మీద ఉన్నవన్నీ తీసేసాననమాట. ఇంకా ఇక్కడైతే వాటర్ ఇవన్నీ పోసేసి, ఇంక కరెంట్ ఉంటదండి అటు సైడ్, అదొక టెన్షను. అటు సైడ్ చూస్తే ఎగ్జిట్. ఇంక అందువల్ల ఏంటంటే కొంచెం టెన్షన్‌గానే మొత్తం అయితే ఫస్ట్ ఏమో కొంచెం వాటర్ పోసేసుకొని, సోప్ వాటర్ ఉంటుంది కదా, ఇంక దాంతో అయితే మొత్తం టైల్స్ అన్నీ ఇలాగా జిడ్డు జిడ్డు ఉంటుంది కదండీ, అది కొంచెం బాగా నానిపోతుందిలే అని చెప్పని ఇలాగా రుద్దుతున్నాననమాట. ఫస్ట్ అయితే ఇలా రుద్దినందువల్ల ఏంటంటే ఆ జిడ్డు కూడా కొంచెం లైట్‌గా పోతుంది. తర్వాత మళ్ళా మనము దాన్నంతా క్లీన్ చేసుకునేటప్పటికి అది బాగా క్లియర్ అవుతుంది గదా. ఇంకా అందువల్ల ఏంటంటే ఇదిగోండి ఇలాగైతే నీట్‌గా అయితే సోపేసైతే ఇలా తీసుకొని రుద్దుతున్నాననమాట. ఇంకా అలాగే బండంతా బానే ఉంది గానీ, ఈ టైల్స్ దగ్గర కొంచెం పై వరకు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉందనమాట. అందువల్ల ఏంటంటే ఇంక మొత్తం సోపు మొత్తం అయితే వేస్తున్నాననమాట. ఇలా కుర్చీ వేసుకొని, మనం అసలే హైట్ కదండీ. అయినా గాని అది చాలా హైట్‌లో ఉంటుంది కదా. ఇంకా అందువల్ల ఏంటంటే ఇదంతా క్లీన్ చేస్తున్నానండి. వంట రూమ్‌కొచ్చామంటే ఒక పని అనుకున్నామా, ఇంకా చాలా పనులు అంటే వన్ బై వన్ వస్తానే ఉంటదనమాట. మన వంట రూమ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా కానీ ఇంకా ఏదో కొరవ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఇటు సైడ్ టైల్స్ కూడా ఏంటంటే దానికి కూడా కొంచెం అంత సోప్ అప్లై చేద్దాంలే అని చెప్పని ఇంకా అది కూడా సోప్ అయితే వేస్తున్నాను. అలాగే హాల్ కూడా క్లీన్ చేయాలండి. హాలు ఇంకా దేవుడి రూము ఇంపార్టెంట్ కదా. ఇంకా ఇక్కడ ఇవన్నీ పెట్టేసి ఇంకా తర్వాత హాలు అలాగే దేవుడి రూమ్‌కి వెళ్ళేసి అవి అంతా క్లీన్ చేసేలేకి ఇక్కడ నానతాది కదా. అందువల్ల ఫస్ట్ నేను వంట రూమ్‌లో ఇలాగ ఇంతా రుద్దుతున్నాననమాట. ఈ సైడ్‌లు, ఈ టైల్స్ దగ్గర వీటన్నిటిని ఇంకా సోపేసి అయితే నీట్‌గా రుద్దుతున్నానండి. ఇంక ఇట్లా నానతా ఉంటాయి కదా, నేను వచ్చేలోపు ఇంకా నేను వెళ్ళేసి ఇంకా హాల్ అయితే క్లీన్ చేస్తాననమాట. ఇక్కడ చూసారా దేవుడి రూమ్ దగ్గర అంతా అటు సైడ్ పైనంతా క్లీన్ చేద్దాంలే అని చెప్పని మనము ఏంటంటే నేను వచ్చిన తర్వాత అన్నం కూడా తీసుకెళ్ళలేదులే. మార్నింగ్ ఏమో ఇడ్లీ తినేసినాను. పిల్లలకి కూడా ఇడ్లీ చట్నీ వేసి పెట్టేసి బెండకాయ పులుసు చేశానండి. వాళ్ళకి బెండకాయ పులుసు వేసి క్యారేజ్ అయితే పంపించేశాను. నేనైతే డిసైడ్ అయ్యాననమాట, ఇంకా ఇంటికొచ్చేస్తాంలే అని చెప్పనేసి. అందువల్ల నేను క్యారేజ్ అయితే తీసుకెళ్ళలేదు. ఇంకా 12:30 అలా ఉండేసి ఇంకా బయలుదేరేసాననమాట. ఆటోకి అలా వచ్చేసానండి. ఇక్కడేమో బూజంతా ఉంది. అదంతా దులుపుతున్నాను. పైనంతా ఎంత చేరినా గానీ డస్ట్ అయితే చేరిపోతూ ఉంటుందనమాట. ఇంక అక్కడేమో పిల్లల బుక్స్ ఇవన్నీ ఉండాయి. పిల్లల బుక్స్ చూసారా, ఈ హాల్లోనండి ఆ ర్యాకుల్లో ఎంతసేపు పెట్టినా గానీ ఈ పిల్లలైతే పెట్టిన చోట ఉంచరనమాట. వాటిని కలిపెడుతూనే ఉంటారు. అవని ఇవని మొత్తం కలిపెడతానే ఉంటారనమాట. ఇంకా అలా చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే పైనంతా డస్ట్ ఉందా, ఆ డస్ట్ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాననమాట.
దీనిపైన ఏంటంటే ఇంతకు ముందు ప్రమిదలు ఉన్నాయండి. అవి ఏంటంటే ఇంకా దీపావళి కానీ అలా తీసుకుంటూ ఉంటాము కదా, అవి మళ్ళీ పైన పెట్టేస్తాను నేను కొన్ని అయితే. ఇంకా అలాగా మామూలుగా అయితే చాలా మంది ఏమో ఒక్కొక్కరు వాడిన ప్రమిదలు వాడకూడదు ఇంకా అలా అంటూ ఉంటారు. ఇంకా ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారండి. ఇంక ఎవరిది కరెక్టో ఏమో అసలు తెలీదనమాట. ఇక్కడైతే పటాలు అవన్నీ క్లీన్ చేద్దాంలే అని చెప్పని ఇంకా ఆ పేపర్లు కూడా మార్చేయాలనమాట. ఇంకా అలాగే దీపారాజన ఇవన్నీ ఉంటాయి కదండీ! ఇవి కూడా నేను మా పైనక్కనే అడిగాను. యాక్చువల్‌గా మట్టి ప్రమిదలో నేను దీపారాధన చేస్తున్నాను. నా దగ్గర ఏందంటే కామాక్షి అమ్మవారి దీపం ఉందనమాట. ఆ అక్క ఏం చెప్పారంటే అంటే మా ఓనర్ అక్క ఉంటారు. ఆ అక్క ఏం చెప్పారంటే ఇంకా ఇలాగ ప్రమిదలైతే మనం అంత క్లీన్ చేయలేం కదా! కామాక్షి దీపం అయితే రోజు మార్చి రోజైనా మనం అలాగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా హేమ, అందువల్ల ఇంకా కామాక్షి దీపంలో పెట్టుకో సరిపోతుంది అని చెప్పింది. అంటే నేను మామూలుగా కొంతమంది ఏంటంటే మట్టి ప్రమిదల్లోనే చేసుకుంటే మంచిది అంటారు. కొంతమంది ఏమో వెండి వెండి కుండల్లో అలాగే దీపారాజన అలాగే ఇంకా ఇత్తడివని ఇంకా రాగివని ఇలా చేసుకుంటారు కదండి. నేనేమో వెండి తీసుకుందాం అంటే నా దగ్గర కొంచెం వెండి ఉన్నాయన్నమాట. అవి మార్చేసి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అక్కేమో కామాక్షి దీపం సరిపోతుందిలేమ్మా అని చెప్తే ఇంకా సరే అని చెప్పని ఇంకా కామాక్షి దీపంలోనే పెట్టుకుందాంలే అనేసి ఈరోజైతే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అవైతే పడేసానన్నమాట. అంటే ఇంక పక్కన పెట్టేశానండి. కామాక్షి దీపంలో పెట్టేస్తాంలే. యాక్చువల్‌గా అయితే అంతకుముందు మేము రెండిట్లో పెట్టేవాళ్ళం అన్నమాట. అలాగా ఇంకిక్కడేమో దేవుడి రూమ్‌లో మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. పటాలు కూడా ఏంటంటే ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా క్లీన్ చేసి కింద పెట్టేసానన్నమాట. ఇంకిక్కడ కూడా ఇవన్నీ తీసి క్లీన్ చేసేటప్పటికి ఇంకా పిల్లలకేమో అలారం అయితే పెట్టేసుకున్నాను నేను. మళ్ళా వాళ్ళేంటంటే 4:45 కల్లా అయిపోతుందనమాట. ఫ్రైడే రోజు ఇంక ఇంట్లోనే ఉంటారండి. పిల్లలొచ్చారంటే పనులవ్వనమాట. ఎస్పెషల్లీ మా విక్కీ తోటైతే అస్సలు పనులవ్వు. వాడేంటంటే అది కలిపెట్టబాకరా అన్నా గానీ అదే మనం వద్దు అన్న పనే చేస్తాడు. అందువల్లేంటంటే వాడితోటి మనకు కష్టమనమాట. అందుకని ఓడొస్తే ఇంకా ఏదంటారు చూడండి, ఇంకా అలా అనమాట. వాడొచ్చే డేంజర్ అండి. ఇంకిక్కడేమో నేను ఈ బొమ్మలున్నాయి గదా, వీటినేమో అన్నీ కలిపి ఒకే దాంట్లో పెట్టా. అవి 3 ర్యాక్స్‌లో పెట్టాను. ఇప్పుడేమో అన్నిటిని కలిపి ఒకే ర్యాక్‌లో పెట్టేస్తాంలే అనుకుంటున్నాను. చిన్న చిన్న బొమ్మలే ఉన్నాయండి. వీటన్నిటికి ఇలా 3 ర్యాక్స్ ఎందుకులే, కొన్ని గ్లాసువి ఉన్నాయన్నమాట. అవొచ్చి నేనింకా వేరే ర్యాక్స్‌లో పెట్టాను. వాటిని తెచ్చి ఇక్కడ పెట్టేద్దాంలే వీటన్నిటిని తీసేసి అని చెప్పని తర్వాత తర్వాత ఐడియా వచ్చింది. అంటే ఒక్కోటి పని చేస్తుండగా ఒక్కొక్క ఐడియా వస్తుందనమాట. ఇంకా అలాగా. ఇంకా అలాగే స్పీకర్ కూడా బాగా నీట్‌గా క్లీన్ చేయాలి. స్పీకరు అలా ఇంకా ఇక్కడేంటంటే నెట్ ఉంది గదండీ! జియో నెట్ ఏపిచ్చుకున్నాం మేము. అది గూడా పైన పెట్టేస్తాము అనుకుంటున్నాను నేనైతే. జియో నెట్‌ది పైన పెట్టేస్తాము. ఇక్కడ గూడా కొంచెం అడ్డం లేకుండా ఉంటుందిలే అని చెప్పనేసి ఇంకా ఎట్లాగో ఒక్కోసారండి మనం ఇల్లు సర్దుతాం గదా, మనం అనుకున్నది ఒకటి ప్లానింగ్ అయితే ఖచ్చితంగా మారిపోతుందనమాట. ఇంకా అలాగా ఇక్కడైతే చిన్న చిన్న బొమ్మలున్నాయి కొన్ని. ఇంకా సరే వాటన్నిటిని కలిపి ఒకే ర్యాక్‌లో పెట్టేద్దాంలే అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కప్స్ అని, ఇంకా అలాగే కొన్ని కొన్ని గాజు ఐటెమ్స్ ఇవన్నీ ఉన్నాయి. వంట రూమ్‌లో పెట్టాను కానీ అంతకుముందు ఇక్కడ పెట్టేద్దాంలే అనుకుంటున్నా. ఇద్దండి. ఇక్కడ పైన వరకైతే ఇలాగ సర్దేశాననమాట. అప్పటికి మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకువచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత కదండీ! వాళ్ళు రాకముందే వీటన్నిటిని పెట్టేశాను. ఇంకా లేకపోతే ఇంకేం లేదండి. మా బుడ్డోడున్నాడు గదా, వాడు అస్సలు ఊరుకోడనమాట. అందుకని గబగబాలా వీటి వరకు సర్దేశాను పైన. ఆ బొమ్మలైతే ఇప్పుడు చాలా బాగున్నాయి చూడటానికి గూడా. ఇంకా ఇలాగ కప్స్ అవన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ గూడా ఇట్లా పెట్టేశాను. ఇవేంటంటే పడేద్దాంలే ఇరిగిపోయున్నాయి. ఇరిగిపోయినయి ఉండకూడదు అంటారు గదా, ఎందుకులే అని చెప్పని పడేద్దామని చెప్పని ఇంకా వీటినైతే పడేస్తున్నాను. ఆ గుర్రందయితే గిఫ్ట్‌గా ఇచ్చారు. మా బుడ్డోడికో, పెద్దోడికో గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. ఇంకా అలాగా ఇంకా వీడి దృష్టేమో ఇక్కడంతా చెత్తా చెదారము అంతా ఉంది. క్లీన్ చేస్తున్నాం కదా, వాటి మీద పడింది. యాక్చువల్‌గా అయితే మామూలుగా రాసుకుంటాడు. కానీ ఫ్లవర్ వాజులు ఇవన్నీ కింద ఉన్నాయి కదా, ఏది కలిపెట్టాలా అని కాసుకొనున్నాడనమాట. ఇంకా రాసుకో నాన్న అని చెప్తున్నా గాని కొంచెం రాసుకుంటున్నాడు. మళ్ళీ అటొస్తున్నాడు. ఇంకా అలా చేస్తున్నాడు. అప్పటికైనా గాని ఫినిష్ అయితే చేసేస్తాడండి. ఇదొక గుడ్ హాబిట్ అయితే ఉంది వీడికి. ఇదే పెద్దయిన తర్వాత కంటిన్యూ అయితే పర్వాలే. వచ్చిన వెంటనే హోంవర్క్ అయితే రాసుకుంటాడనమాట. ఇంకా అలాగా ఇక్కడ చూసారా అవన్నీ సర్దానని చెప్పాను కదా, ఇంకా చెత్త మొత్తం అండి దేవుడి రూమ్‌లో గూడా ఇవంతా నీట్‌గా సర్దేశాను.
ఇంకా అది ఆ పటాలు కూడా అయితే పైన పెట్టేస్తానండి. ఇంకా బొట్లు అవన్నీ పెట్టాలి కదా, ఇవి ఇంకా రేపు పెట్టేసుకుందాంలే, రేపు మార్నింగ్ లేస్తాను కదా, ఇంకా ఇప్పుడేమో దీపారాధన ఇంకేం చేయలేదనమాట, రేపు మార్నింగ్ లేస్తాను కదా ఒకేసారి అప్పుడు పెట్టేద్దాంలే అని చెప్పనేసి ఇంకా పక్కనైతే పెట్టేస్తాను. ఇక్కడ కింద కూడా కొన్ని ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి ఇక్కడైతే పెట్టేస్తాను, ఇక్కడ ర్యాకులలో. తర్వాత మా బాబు బ్యాగ్ ఏమో ఇక్కడ పెట్టుకోరా అని చెప్తాను. అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి కదండి, అవన్నీ పైన అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే విక్కీ గడిది కూడా పైన పెట్టేస్తాను బ్యాగ్. ఇంకా డ్రెస్ సారీ అండి, స్పీకర్ దగ్గర వీటన్నిటి దగ్గర ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ అయితే ఇలాగ సర్దేసుకున్నాను అనమాట. మొత్తానికైతే దుమ్ము అయితే ఒక రేంజ్ లో వచ్చిందండి. తర్వాత బూజు కూడా దులిపేసేయాలి మొత్తము. ఇక్కడేమో కొన్ని అట్ట బాక్సులు ఉన్నాయా, అవన్నీ అయితే ఇట్లాగా పెట్టేస్తున్నాను అనమాట దేవుడి రూమ్ లో. ఇవన్నీ కొంచెం ఇప్పేసి బూజు పెట్టినట్టు అలా ఉంది. ఇదేంటంటే మాకు దేవుడి రూమ్ లో మాకు కొంచెమే దేవుడి పటాలు కూడా ఎక్కువ లేవన్నమాట, కొన్నే ఉన్నాయి. అందువల్ల నేను అది కూడా కాకుండా మీరు లక్ష్మీదేవి విగ్రహం చూస్తున్నారు, అదే విగ్రహం లాగా చూస్తున్నారు కదా, అది నేను నా జాబ్కి వచ్చినప్పుడు నాకు తెలియ కొన్నాను. ఇంకా అలాగ కొనకూడదంట కదా విగ్రహాలు, కొంటే మనం ప్రతిరోజు పూజ అలా చేయాలంట కదా, నేను చేయట్లేదండి సరిగా, కానీ తెలియ కొన్నాను. కానీ ఇంకా అమ్మవారిని తెచ్చుకున్నాను. కానీ నాకు అప్పటి నుంచి అయితే అంటే ఎంత కష్టాల్లో ఉన్నా కానీ డబ్బు కంటే ఇంకా ఏదో జరిగిపోద్ది అనమాట, మరీ డబ్బు లేకుండా మాత్రం ఉండదండి. అదొకటైతే నాకు అమ్మవారి వల్ల నాకు కలిగిన వరం అనుకోవాలి. అందువల్ల అది కొంతమంది చెప్పారు, ఇంకా అదే చెరువులో అలాగా వేసేయచ్చు కదా అని, అంటే ఉండకూడదు అని చెప్పారు. ఇంకా మరి నేనైతే వద్దులే అని చెప్పని, ఒకసారి మనకి ఏమన్నా ఇదయిందంటే ఇంకా దాన్ని మనం అలాగే నమ్ముతూ ఉంటాం కదండి, ఇంకా అలాగ అందుకని నాకు వద్దులే, నాకు కలిసి వచ్చారు అమ్మవారు అని చెప్పని ఇంకా అలాగే ఉంచాను అనమాట. నేను ఇప్పుడు నిజంగా అండి, ఇప్పుడు నేను పూజలు చేయడం తగ్గించేశాను. ఒకప్పుడైతే చాలా ప్రతిరోజు, అంటే ఫస్ట్ లో కూడా నేను అంత చేయను, కానీ తర్వాత మధ్యలో అయితే చేశాను అనమాట. పిల్లల పుట్టక ముందు అయితే బాగా చేసేదాన్నండి. పిల్లలు పుట్టిన తర్వాత చేయలేదు, కానీ చెయ్యొచ్చు. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఒక జాబ్ అనేది ఉందండి. జాబ్ ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి, ఇంట్లో ఉన్నా కానీ అక్కడతో ఇంకా ఒక్కదాన్నే కదా, ఇంకా నేను అన్ని నీట్గా చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ప్రతిరోజు దీపారాధన అయితే చేస్తాను. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఎత్తు అనమాట. పిల్లలు పుట్టక ముందు ఒక ఎత్తు, పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఎత్తు అండి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను చేసుకోవచ్చు, అది కూడా ఇంట్లో ఉంటే సెట్ అవుతుంది. కానీ నేనేంటంటే ఒక పక్క జాబు, ఇంకా ఒక పక్క పిల్లల బాధ్యత, అంటే చాలా బాధ్యత అండి. ఇంక ఇంట్లో ఎవరైనా బాధ్యత తీసుకున్న వాళ్ళు ఉంటే పర్వాలే, కానీ పిల్లల బాధ్యత కూడా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా నాకు కుదరదు అనమాట. పిల్లల్ని ఏంటంటే ఖచ్చితంగా స్కూల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టాలి, ఇంకా తర్వాత అన్ని నేనే చూసుకోవాలి కదా, అందువల్ల ఏంటంటే నాకు కుదరట్లేదు అనమాట. ఒక జాబు స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ ఏంటంటే చూసే వాళ్ళకి ఏ ముందులే అట్లా అనుకుంటారు, కానీ ఒక పక్క జాబు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇంట్లో ఉండి ఓన్లీ ఇంట్లో పనులు పిల్లల పనులు చూసుకునేది అది కాదండి. నాకు తెలిసినంత వరకు ఒక పక్క జాబ్, ఇవి రెండింటిని బేస్ చేయాలంటే చాలా కష్టం అనమాట. ఇంకా అయినా కానీ ఇంకా నేనేంటంటే చేస్తాను, ఇంకా నా శక్తికి మించి నా ఓపికను బట్టి నేను చేస్తానండి. ఇంకా అలా ఉంటుందన్నమాట. అయితే టైల్స్ చెప్పాను కదా, నేను నానబెట్టేసి మొత్తం పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇలా ఇంకా ఇద్దండి, ఈ టైల్స్ అయితే బాగా కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అలాగే స్టవ్ కూడా ఏంటంటే ఇప్పుడు వంట చేస్తాను కాబట్టి ఇంకా పైన అలాగా క్లీన్ చేస్తాను క్లాత్ తోటి. ఇంకా రేపు మార్నింగ్ ఏంటంటే వాటర్ అయి పోసేసి కడిగేస్తాను అనమాట నీట్గా. ఇంకా నైట్కి ఏమో పిల్లలేమో ఆకలి అంటున్నారు, ఇక్కడేమో నా పనులు అయితే కాలేదనమాట. ఇంకా వాళ్ళు బిస్కెట్స్ అవి అవి ఉండేసరికి ఇచ్చాను. ఇంకా నేనేంటంటే ఈ స్టవ్ కడిగిన తర్వాతే కదండి ఇంక ఇదంతా చెయ్యాలి కదా, ఇంకా అలాగా అందువల్ల ఏంటంటే పిల్లలకు కూడా దోశలు అవన్నీ పోసిన తర్వాత మార్నింగ్ అయితే స్టవ్ అయితే నీట్గా కడిగేస్తాను. ఇంక ఇదిగోండి పనులన్నీ అయిపోయినాయి, దేవుడి కూడా అయితే కడిగేసి పక్కన అయితే పెట్టేస్తాను. దేవుడి రూమ్ కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా అలాగే వంట రూమ్ కూడా అయితే మొత్తం క్లియర్ అయిపోయిందండి, నీట్గా సర్దిన. స్టవ్ బర్నర్స్ అవన్నీ ఉంటాయి కదా, వీటిని నానబెట్టాను, మార్నింగ్ అయితే కడగాలి ఇంకా లేచిన తర్వాత. ఇంకా ఇలా జరిగిందండి ఈరోజు నా డే. ఇంకా స్టవ్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత కడుగుతాను. మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి, పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి.
వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ మాత్రం ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే నా వీడియో అనేది కొంచెం ముందుకు మూవ్ ఆన్ అవుతుంది అనమాట. మిమ్మల్ని అదొక్కటేనండి రిక్వెస్ట్ చేస్తున్నాను. టోటల్గా అయితే ఇద్దండి ఇలాగా హాల్ మొత్తం అయితే నీట్గా సర్దాను కానీ పిల్లలు మాత్రం ఉంచుతారో లేదో మాత్రం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ.